ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి వాక్య ధ్యానముగా గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంది. ఇక్కడ 2వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇంకొక విషయాన్ని అంటే మరి గల్తీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో మరి హెచ్చరిస్తున్నాడు. మనం చూసాం, ఫస్ట్ చాప్టర్లోనే చూసాము. ఎవరైతే మరి హెచ్చరిస్తాడో అతని నిజమైన దేవుని దాసుడని, అంతేకాని ఈ యొక్క సంఘస్థులను మెప్పు పొందుటకు సంఘస్థుల నుంచి మెచ్చుకునే మాటలు తీసుకోవడం కోసమని ఎవరైతే పాస్టర్లు పనిచేస్తారో, సంఘస్థులు అంటే మనుషులని సంతోషపెట్టాలని ఎవరైతే చూస్తారో, దేవుని వాక్యంకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనుషులను సంతోషపెట్టాలని చెప్పేసి ఎవరైతే పాస్టర్స్ కానీ ఎవరైతే చూస్తారో అలాంటి వారు నిజమైన సేవకులు కాదని పౌలు గారు చెప్పారు ఫస్ట్ చాప్టర్లో. ఎందుకంటే ఆయన వీళ్ళను కూడా ఇప్పుడు వార్నింగ్ చేయాలని నిశ్చయించుకున్నాడు. అంటే వారిని నిందించే లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు చూపించడానికని ఫిక్స్ అయిపోయి ముందుగానే ఆయన ఎందుకు తప్పులు చూపించాలనుకుంటున్నాడు, తప్పులు చూపిస్తేనే ఎందుకు నిజమైన దైవ సేవకుడు అవుతాడని చెప్పేసి పౌలు గారు ముందు ఫస్ట్ అధ్యాయంలో ఆ విషయాలన్నీ మాట్లాడారు అనమాట. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళల్లో ఉన్న మరి తప్పులు ఏమున్నాయి సంఘంలో అని. ఈ సంఘంలో చూసుకుంటే మరి ఇక్కడ మరి అన్ని జనులకు సువార్త విషయమై అలాగే సున్నతి విషయమై కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తుంది మనకి. ఫస్ట్ 10 వర్సెస్ చూసుకుంటే పౌలు గారు అదే విషయం మాట్లాడుతున్నారు. అయితే పౌలు గారు ఇట్లా మాట్లాడుతూ మనకి 16వ వచనం చివర్లో ధర్మశాస్త్ర సంబంధ క్రియ మూలంగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడుడు కదా అన్నారు. 16వ వచనం చివరిలో, అంటే ఇక్కడేమో డైరెక్ట్ 16వ వచనం లాగా ఇచ్చారు, బైబిల్లోనేమో 16వ వచనంలో చివరిగా ఇచ్చారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియ మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడుడు కదా. సో అంటే ధర్మశాస్త్రం మూలముగా ఏ శరీరి నీతిమంతుడని తీర్చబడడా? కరెక్టేనా? ఎందుకు ధర్మశాస్త్రం మూలంగా ఏ శరీరియు నీతిమంతుడిగా తీర్చబడు? ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, నిజమా కాదా ఈ సెంటెన్స్ అని. ధర్మశాస్త్రము అనేది చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి చేయకపోయినా అన్నీ చేయనట్లే. మనం కూడా చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తూ వస్తున్నాం. 10 ఆజ్ఞలు మనకు బాగా ఇష్టం కదా. 10 ఆజ్ఞలకు మించి ఉంది ధర్మశాస్త్రం అంటే. కానీ మనం 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా? మరి చిన్నప్పటి నుంచి మరి 10 ఆజ్ఞలు మనకు తెలుసు. ఎన్నిసార్లు మనం 10కి 10 ఆజ్ఞల్ని కాపాడుకోగలిగాము? ఇప్పటి వరకు 10 ఆజ్ఞల్లో నువ్వు ఎన్ని ఆజ్ఞలు తప్పిపోకుండా ఉన్నావు? అన్ని 10కి 10 ఆజ్ఞలు నువ్వు పాటించగలిగావా? అంటే ఏ ఒక్క ఆజ్ఞ నువ్వు పాటించకపోయినా అన్ని ఆజ్ఞలు పాటించినట్లే. సో అందుకని ధర్మశాస్త్రం మూలంగా మనం నీతిమంతులుగా ఎంచబడతాం అనేది చాలా కష్టం. అలాగే రెండవదిగా ఒక ఎగ్జాంపుల్ నేను ఆలోచించాను. మరి ఈ ధర్మశాస్త్రం మూలంగా ఎందుకు నీతిమంతులుగా ఎంచబడరు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు, ఇందాక బైబిల్ ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయాలని. అసలు ఈ మాట ఎందుకు రాయబడినప్పుడు దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేశాడు. మనకందరికీ తెలుసు, యేసు ప్రభు వారు సజీవులుగా ఉన్నప్పుడు ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు వచ్చాడు. మీకు తెలుసు, ద రిచ్ యంగ్ మ్యాన్. అతను వచ్చి యేసు ప్రభు దగ్గరికి మంచి బోధకుడు అంటే యేసు ప్రభు దేవుడు తప్పితే ఎవరూ మంచి కాదు అని చెప్పేసి అతనికి వివరిస్తూ, ఏమి కోరుకుంటున్నావు అంటే, అతను నేను పరలోక రాజ్యాన్ని చేరాలంటే ఏం చేయాలి అని అడిగితే, యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ పాటించాలి అంటే, యేసు ప్రభువుకి తెలియదా అతని గురించి అన్నీ తెలుసు. అంటే అతను అన్ని పాటిస్తున్నాడని కూడా తెలుసు. కానీ మరి ఎందుకు యేసు ప్రభు వారని అతని నోటి నుంచి చెప్పియాలని.
అది అది మనం విని, అది ఈ గ్రంథంలో రాయబడినప్పుడు అది మనం విని దాని నుంచి నేర్చుకుంటామని. సో యేసుప్రభు ఏమంటాడంటే, ఎన్ని ఆజ్ఞలు పాటించాలయ్యా అంటే, నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్ని ఆజ్ఞలు అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల్ని గట్టిగా పట్టుకొని పాటిస్తున్నాడు అతను. సో ఆ 10 ఆజ్ఞలు పాటిస్తున్నా కానీ మరి యేసుప్రభు వారు ఏమంటారు తర్వాత, సరే అట్లయితే నీ ఆస్తిని అంతా బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించుమా అంటాడు. అలా అన్నప్పుడు అతను అఫెండ్ అవుతాడు, ఆ పని చేయలేకపోతాడు. ఎందుకంటే అతను 10 ఆజ్ఞలు తన జీవితంలో నెరవేరుస్తున్నాడు కానీ దయ కలిగి ఉండడం అనేది తనకు తెలియదు. ప్రేమ, దయ ఏవైతే ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆత్మీయ ఫలాలు లేవు. అంటే ధర్మశాస్త్రం మూలంగా ఆత్మ ఫలాలు అనేవి ఉండవు. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల నీతిమంతుడిగా ఎంచబడతావేమో కానీ ఆత్మఫలాలు లేకుండా ఇతరులకి నిన్ను బట్టి ఇతరులకి దేవుని గురించి కానీ, లేకపోతే నిన్ను బట్టి నీకు కానీ, నిన్ను బట్టి ఇతరులను కానీ నువ్వు ప్రేమించలేవు. యాక్చువల్లీ యేసు ప్రభు వారు ఆ యొక్క 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు చేసేసారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండోదేమో ఇంకో ఆజ్ఞ ఏంటి? రెండో ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అందరికన్నా ఎక్కువగా. ఓకే. సో ఈ 2 ఆజ్ఞలు ఇంపార్టెంట్ ఆజ్ఞలు అని చెప్పి యేసుప్రభు చెప్పారు. సో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది ఈయనకు అర్థం కాల. ఈయన యాక్చువల్లీ ఆ యొక్క ఇవన్నీ చదువుకొని ఉంటాడు. ఏది, నీ పొరుగువాడి గాడిదనైనను, నీ పొరుగువాడి భార్యనైనను నరహత్య చేయకూడదు, ఇవన్నీ చదివి. కానీ దాని యొక్క రియల్ ఎసెన్స్ అంటే అసలు వాడు అనుకున్న రియల్ ఎసెన్స్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమ. అంటే ప్రేమ, ప్రేమ అనే గుణం నీకు, అంటే ఆత్మీయ ఫలం ఇది. ఒక ప్రేమ, సంతోషము, దయాలత్వము, దీర్ఘశాంతము, ఇవన్నీ ఏవైతే ఆత్మఫలాలు ఉన్నాయో మనకి తెలుసు. గలతీయులు 5:22లో ఉంటాయి. 5:22లో మనకి ఈ ఆత్మఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో ఇవన్నీ ఈ యొక్క మరి ఆత్మీయ ఫలాల కిందకు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మీయ ఫలాలు అనేవి. సో అందుకనే ఇవి మన ధర్మశాస్త్రం అనేది మనల్ని ఆత్మీయ ఫలాలు పెంపొందించలేదు. కాబట్టి మనము ఎంత ధర్మశాస్త్రం ఫాలో అయినా కానీ మనం ఇంకా మృతులంగానే ఉంటాం. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నారు, అందుకే ధర్మశాస్త్రం కన్నా క్రీస్తు గొప్పవాడని. సో ఇప్పుడు ఏమంటాడంటే, ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా తీర్చదు, కానీ యేసు ప్రభు వారు తను వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనకి ఆ దేవుని యొక్క ఆత్మనిచ్చి మనకు నేర్పించాడు. సో ఇకమే మనము కూడా దేవుని నమ్మిన వారము. జీవిస్తుంది మనం కాదు, కానీ మన ప్లేస్లో యేసు ప్రభువే. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం అనేది మనకు అనవసరం. యేసు ప్రభు వారు బట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి, సో మనం ఇప్పుడు యేసు ప్రభుని బట్టి మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఇంకా ధర్మశాస్త్రంకి మనకి సంబంధము లేదు. ఇక మీదటి ఇంకా మనం చూడాల్సిందంటే, నేను యేసుక్రీస్తు పోలికలో ఉన్నానా, నేను ఆత్మీయ విషయాల్లో యేసు ప్రభు తర్వాత సువార్తలు, పత్రికల్లో రాయబడిన ఆత్మీయ మర్మాలు, వీటిని బట్టి మనము అంటే నీతిమంతులుగా తీర్చబడతాం. సో చనిపోయి యేసు ప్రభుని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కానీ ఈ యొక్క ధర్మశాస్త్రం మూలంగా మనలో ప్రేమ, ఇలాంటి ఆత్మీయ ఫలాలు కూడా కనీసం ఇవి కూడా ఫలించవు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకొని, ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు, చనిపోయినది యేసు ప్రభువే, కానీ ఇప్పుడు బతుకున్న మనము కాదు, మనం ఎప్పుడో చనిపోయాము, నా ప్లేస్లో యేసు ప్రభు బతుకున్నాడని చెప్తున్నారు. సో దాన్ని బట్టే మనము అందుకే రక్షింపబడ్డాం. అందుకే ధర్మశాస్త్రం రక్షింపలేదు, కానీ కేవలం యేసు ప్రభువే రక్షించేయగలరని చెప్పి ఇక్కడ చివరి వచనంలో మనం చూస్తే, 2వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తే, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం మూలం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. అంతే కదా.
ఇప్పుడు ధర్మశాస్త్రము నీతిమంతుడిగా నిన్ను చేస్తే ఇంక యేసుప్రభు చనిపోయేది ఎందుకు? యేసుప్రభు గారు వచ్చి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నాయన్నీ వివరించేసి వెళ్ళిపోతే సరిపోయేది కదా. కానీ ధర్మశాస్త్రం అనేది నిన్ను నీతిమంతుడిగా తీర్చదు. అందుకనే క్రీస్తు చనిపోవాల్సి వచ్చింది. ఆ యొక్క ధనవంతుడిని కూడా మరి ధర్మశాస్త్రము నీతిమంతుడిగా తీర్చలేదు. కానీ యేసు ప్రభు ఒక్కటి తీర్చగలడు. ఎంతమంది అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, విధవరాళ్ళు వచ్చారు, వేశ్యలు వచ్చారు, తప్పు పాపాలు చేసేవాళ్ళు, నరహంతకులు అందరూ వచ్చారు. ఇప్పటిదాకా మనం చూస్తే ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు అందరూ పెద్ద పెద్ద దొంగలు, మర్డర్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద పాపాలు చేసిన వారే. కానీ వారు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమయ్యారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. వాళ్ళ పాప జీవితం విడబడింది. వారు అంతం వరకు పాపం చేయకుండా దేవుని ఎదుగుతూ ముందుకు వెళ్ళారు. అంటే కేవలం క్రీస్తు ద్వారానే మనము నీతిమంతులుగా ఎంచబడతాము. అదే కృప, దేవుని కృప అంటే ఇంకా కృప అంటే వేరే ఏందో అనుకోకండి. కృప అంటే ఫస్ట్ నాకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయి మనకి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. అదే దేవుడిచ్చిన మనకి మొదటి కృప. ఆ మొదటి కృపని మర్చిపోవద్దు మనం ఎప్పుడు. సో మనం జీవిస్తుంది మనం కాదు, ఇక మీదట క్రీస్తు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఏ పాపం మనం చేయాలన్నా కానీ ముందు క్రీస్తు గుర్తొస్తాడు. కాబట్టి క్రీస్తు ద్వారానే మనం నీతిమంతులు తీర్చబడతాము, ధర్మశాస్త్రం ద్వారా కాదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి క్రీస్తు గురించి ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉంది. సో కొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఏమని చెప్తున్నారు? పాత నిబంధన చదవమంటారు. ఎందుకు చదవమంటున్నారు? పాత నిబంధనలో ఉన్న విషయాలను బట్టి మనకి దేవుడి గురించి మన మాలికన్నా ఎంత అదృష్టవంతులము, దేవుడు ఎలా మనకి కృప అనేది, దేవుని కృప తెలియాలంటే అంతకుముందు మనుషుల స్థితి ఏందో తెలుసుకునే వాళ్ళము. అది తెలుసుకోవాలంటే పాత నిబంధన చదవాలి. అందుకే పాత నిబంధన, కొత్త నిబంధన రెండు చదవండి. దేవుని గురించి ఇంకెక్కువ తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్.